సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళైతే మనం 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యనేసి సడన్గా ప్లాన్ చేసుకొని తిరుమలకైతే వెళ్తున్నాము. సో ఎస్, చూడొచ్చు మీరు కూడా. ఇక్కడ నేను ఒక్కనే వాక్ వెళ్తున్నా, వీళ్ళు మా బ్యాచ్ వాళ్ళు బైక్లో వెళ్తారా. సో అది అంతే, సడన్ ప్లాన్. చీకట్లు కనపట్లేదురా. ఇక్కడ మనం టెంకాయ కొట్టేసి స్టార్ట్ అయిపోవాలి. ఇంత సడన్ ప్లాన్స్ అన్నీ ఇలానే ఉంటాయి గైస్. ఓకే, టెంకాయ కొడతాం. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా పెట్టారు. సో ఐఎమ్ నాట్ ట్రోలింగ్ ఎనీవన్, బట్ ఇక్కడ చూడండి ఒకటి, జస్ట్ ఇప్పుడే 49 స్టెప్స్ కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ నాట్ ట్రోలింగ్ ఆర్సీబీ ఫ్యాన్స్, బట్ యా, ఇట్ మైట్ బి అ లిటిల్ ట్రోల్. ఇంకొకే మా వాళ్ళు బైక్లో వెళ్ళిపోయినారు. అండ్ నేను ఒకటే 500 సబ్స్ అయిపోయినాయి అనేసి స్టార్ట్ అయినా. ఇంకోటి ఏమంటే యూట్యూబ్లో వ్లాగ్స్ అండ్ వీడియోస్ చాలా డిలే అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏమంటే గ్రానీ గేమ్ ప్లే వీడియో వచ్చేసి అది షూట్ అయిపోయింది అండ్ ఎడిట్ కూడా అయిపోయింది. కాకపోతే ఎడిట్ చేసేప్పుడు కొంచెం బఫరింగ్, ల్యాగింగ్ అలా అవుతుంది. సో అదే చూస్తున్నా. మళ్ళీ కొంచెం రీఎడిట్ చేయాల్సి వస్తుంది. రీఎడిట్ చేసి ఇంకా పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి ఈరోజు నైట్గా నేను వచ్చేస్తాను. అండ్ నైట్ వచ్చేసిన తర్వాత కొంచెం ఎడిట్ కంప్లీట్ చేసుకొని ఇంకా రేపు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ అంతా పోస్ట్ చేస్తాను. ఇంకా పోస్టింగ్ అయిపోతుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తమిళ ఎడిటింగ్, మళ్ళీ క్యాప్షన్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇవన్నీ చూసుకోవాలి. అండ్ ఇంకేమైనా ముందుంటే చూపిస్తాను. అప్పుడే గెస్ అప్. స్టెప్స్ తర్వాత కూర్చుంటున్నా ఇట్లా. సో అబ్బా, చెమట ఫుల్ ఇంకా ఉన్నాయి చాలా. అండ్ ఇంకోటి ఏమంటే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది. అండ్ ఇక వ్యూ చూడొచ్చు మీరు. మనమైతే గాలిగోపురం దగ్గరికి వచ్చాం. అండ్ ఇది రోడ్. సో అది ఇక్కడ నుండి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు మీరే. మొత్తం మేమంత కనపట్లేం, బట్ ఉంది. వెళ్ళి గుండు కొట్టుకొని అండ్ అంతే, గుండు కొట్టుకున్న తర్వాత మళ్ళా బండి ఎత్తుకొని తిరిగి మళ్ళీ కిందకి వెళ్ళాలి ఇంటికి. సో అది ప్రాసెస్.
బట్ ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ప్లాన్స్ భలే వర్కౌట్ అవుతాయి. సో అలా ఉండాలి. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినారంట పైకి. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకో వేరే తమ్ముడు వాళ్ళ షాప్ దగ్గర ఉన్నారు. ఇంకంతే, నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ పికప్ చేసుకొని మళ్ళీ గుండు కొట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా మేబీ మ్యాక్స్ వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ అక్కడ మామూలుగా చిన్న టెంపుల్స్ ఏమైనా ఉంటే అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అలా కొన్ని తిరుక్కుంటూ ఫోటో తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇంకంతే. ఇంకా మ్యాక్స్ ఈ నైట్ 9 లోపల స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే మేము బైక్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకవేళ అప్పుడు కానీ అవ్వలేదంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. సో అందుకే ఇంత ఫాస్ట్గా చేస్తున్నాను. అంటే నైట్ 9 లోపల రిటర్న్ అయిపోతాను. సో నేను ఇక్కడ చూపిస్తాను షాప్స్ ఎన్ని ఉంటాయి కదా, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఫుడ్ తినడానికి కానీ అలా ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా కోకోనట్ ఏమన్నా తిరుమల అంటే అది ఎంతోమందికి ఎమోషన్. ఇవంటే ఎవరు పడితే వాళ్ళు సనాతన ధర్మం గురించి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. కానీ బట్ ఒక హిందూకి సనాతన ధర్మం అనేది ఒక ఎమోషన్. అది మాటలతో కాదు చెప్పేది, ఏది పడితే అది మాట్లాడతారు. బట్ ఇట్స్ ఓకే, ఎండ్ ఆఫ్ ది డే జరుగుతాయి. రైట్ గైస్, మనమైతే లైక్ వాకింగ్ ఏరియాకి అయితే వచ్చాం. ఇప్పుడు లైక్ స్టెప్స్ తక్కువ ఉంటాయి, బట్ వాకింగ్ మాత్రం చాలా ఉంటుంది. మీరు చూడవచ్చు ఒక స్టెప్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అండ్ నేనైతే సేఫ్టీ పిన్ కోసం అయితే వెతుకుతున్నా. ఆ బ్యాగ్ అయితే జిప్ పోయింది, నాకు కావాలి. సేఫ్టీ పిన్ పెట్టుకున్నాక ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. సో చాక్లెట్ కావాలి, చాక్లెట్స్ ఉన్నాయి. ఆల్ రైట్, ఇంకా సేఫ్టీ పిన్ దొరికింది, బ్యాగ్ పెట్టేసినాను. ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయి త్వరగా వెళ్ళాలి. మా వాళ్ళకి ఆల్రెడీ ఒక టైం చెప్పిన, ఇంకా చాలా లేట్. వెళ్ళిపోయాం. చాక్లెట్స్ కూడా తీసుకున్నా, ఇంకా చాక్లెట్స్ తింటూ వెళ్ళాలి. ఇక అంతా అంతే కాదు తిరుమలలో. లైక్ మామూలు లోకల్ రేట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువే ఉంటాయి. బట్ మనం ఒక ట్యాగ్లైన్ వాడతాం అన్నమాట, లోకల్ అనేసి. లోకల్ వాళ్ళకు ఇంత హై చెప్తే అని చెప్పి లెక్కలో మాట్లాడతాం. సో అప్పుడు ఒక ప్రైస్ వస్తుంది. ఇప్పుడు 2150. ఇంకా పోవాలి. ఆల్ రైట్ గైస్, ఇంకా స్టెప్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ నుండి. ఇట్స్ లైక్ అండ్ ఇంకోటి ఏమంటే కిందకి వెళ్ళే వెహికల్స్ కూడా కనబడతాయి ఇక్కడ నుండి. ఇంకా ఐ థింక్ ఉంటుంది ఒక అంటే 1000 స్టెప్స్ అనుకుంటా. 1000 స్టెప్స్ అయిపోయిందంటే వెళ్ళాలి. ఇంకా 4000. ఓకే, ఇంక వెళ్దాం. ఇంకా నేను మౌంటైన్ డ్యూ ఒకటి తాగుతున్నాను అండ్ చాక్లెట్స్ తీసుకున్నాను వాటితో. యా, ఇంకోటి ఏమంటే వాకింగ్ కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాను. స్టెప్స్ ఇంకా చూసుకోవాలి. ఓకే, ఇంకా వెళ్దాం, పైన కలుద్దాం. హాయ్ చెప్పు బ్రో. గైస్, మన నియర్ బై ఉన్న వాళ్ళే వచ్చారు. ఇంకొకరు. బ్రో మీ పేరు? ఎప్పుడు స్టార్ట్ అయ్యారు బ్రో మీరు? ఓకే, డైరెక్ట్ అక్కడ స్టే చేస్తారా అంటే డైరెక్ట్ దర్శనంకేనా? ఓకే బ్రో, అయితే సో అది గైస్ మనం ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఏం లేదు, యూట్యూబ్ ఇది షార్ట్ వీడియోకి ఒకటి వీడియో చేసుకొని దాన్ని దారిలోనే పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు నిన్న షూట్ కూడా చేయలేదు. సో ఆ షూట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు ఆ వీడియో కూడా చేస్తాను. మ్యాక్స్ ఇంకా ఉంటుంది, మెయిన్ రోడ్ ఒకటి ఉంటుంది, వాకింగ్ ఉంది. వాకింగ్ అయితే ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది, స్టెప్స్ ఒకటే చూసుకోవాలి. ఇట్స్ ఓకే, వెళ్దాం, మళ్ళీ కలుద్దాం.
మొమో జింకలు కనపడుతుందా? ఇదిగో అక్కడ ఎండ లాస్ట్ దాని పక్కన ఒక చిన్నది క్యూట్ది. ఉంటాయి ఇప్పుడు తక్కువ అయిపోయింది. అన్నీ మయమైపోతుంది. ఇప్పుడు 5 కూడా కనపట్లా. ఏమన్నా తాగుతారా? కింగ్ శ్రీదిక్ గైష్ కిందకి వెళ్ళే రోడ్. కానీ వ్యూస్ భలే ఉంటాయి. ఇంకోటి ఏమంటే బైక్లో రావాలి ఎప్పుడన్నా. బైక్లో వస్తే మాత్రం ఆ వ్యూ అసలు పీక్ ఉంటుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బైక్లోనే వచ్చిన. ఎంత బాగా అనిపించిందంటే ఎండ కాకుండా మామూలుగా వచ్చినా కానీ అంటే ఈ టైంలో రావాలా? ఏ టైంలో అంటే వర్షాకాలంలో, అంటే మాన్సూన్స్ వస్తాయి కదా ఆ టైం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇన్సేపు నేను ఏదో 1000 అంటానా, కానీ ఇక్కడ నుండి 1000 అంటే అప్రాక్స్ ఒక 900-800 ఉంటాయి. చూడండి సో అది అన్నమాట. ఓకేనా, ఫోటో తీసుకోండి. నేను కల్లమ్మ. ఇంకా మనం రోడ్లోకి కూడా వచ్చేసినాము. మన బ్యాచ్, మా వాళ్ళు, మా తమ్ముళ్ళు. ఇంకా అదే రోడ్డు, మెయిన్ రోడ్డు ఇదంతా కార్లు వస్తాను. ఇదంతా కిందకి వెళ్ళే రోడ్డు. ఆ పైన మేము బండ్లు తెచ్చిండే, వాడు కేటీఎం డ్యూకు, నేను బుల్లెట్. అది కాదా సైలెన్సర్, నాది రాకెట్ సైలెన్సర్, ఇది నేను సైలెన్సర్. చాలా పనికి పని చేసిందాం. కాదు, నేను పిల్లోండ్రా మీతో కంపేర్ చేస్తే. ఎంత చిన్నపిల్లని అంటే అంత చిన్నపిల్లని. మమ్మ వద్దు మమ్మ, ఉండే లవ్నే లవ్ స్టోరీ మా కూడా ఉంది. లవ్ స్టోరీ ఇరికిస్తాను. కాదు నీ ఏజ్ ఎంత? నీ ఏజ్ అయిపోయా. ఏజ్ 15. నీ ఏజ్ వాళ్ళు కూడా నీ ఏజ్ అంది 15. బ్యాచులర్ అని చెప్పాలి. సింగిల్ అనేది వినేదానికి బాగుంది. నువ్వు ఏకంగా బ్యాచులర్ అని చెప్పేసి. సర్లే, ముందుగా నువ్వు చేసి మళ్ళీ నీకు ఇది అయితే దాన్ని సింగిల్ అంటావు. ఓకే ఓకే, బ్యాచులర్ అంటే నువ్వు ఎప్పటికీ అలాంటివి జరిగి ఉంటాయిలే నేను నిబ్బాగా ఉన్నప్పుడు. అందుకే సింగిల్. ఇటు నుండి ఎంత బాగుంది కదా. ఇదిగోండి, ఇదో చూపిస్తాను. ఫ్యాన్లు అన్నమాట. చుట్టుపక్కల చెట్లు, లోయ. కెమెరా పడిందంటే ఎత్తుకునేదానికి కాదు, కెమెరా కింద పడిందంటే ఎత్తుకునేదానికి ఇంకందే వదిలేయాల. అవును, ఒకవేళ పడిపోతే ఎట్టా? ఒకసారి ట్రై చేయి. వద్దు, కెమెరా పడేయకుండానే ఆలోచిద్దాం. ఎట్టెత్తచ్చు ఎలా? ఎట్టొచ్చులే, దాంతో బైక్ ఎక్కలేదు. ఇది స్టార్ట్ అయ్యే ఆ ప్లేస్లో ఏమైనా కొంచెం గ్యాప్ ఉందంటే అక్కడ నుండి నడుచుకొని రావాలి. స్లిప్ అయిందంటే కిందకి వెళ్ళాలి. బట్ ఇవే తలకాయ నొప్పులు ఏమన్నా ఎక్కువ ఎత్తుకొని వస్తాయి. అది కాదు. బట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చూడు ఎంత రిస్క్ చేస్తున్నాం. కాస్త ఒక లైక్ కొట్టండి. అలానే వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. బాగాలేకపోయినా కమెంట్ చేయండి. బ్రో నీ వీడియో బాగాలేదు బ్రో అని చెప్పినా కానీ నేను దానికి వచ్చి రిప్లై ఇస్తాను. పర్లేదు బ్రో, నేను నెక్స్ట్ టైం బాగా చేస్తాను అని చెప్పేసి.
అలా చూసి వదిలేస్తారు, చూసి వదిలేదానికన్నా లైక్ కొట్టి వదిలేయచ్చు కదా, అది ఇంకో 10 మంది సరిపోతుంది. సో ఏమన్నా భలే ఉండదు. ఓకే గైస్, మనము మోకాళ్ళ పర్వతం దగ్గర కలుద్దాం. తిరుమలలో ఇంకోటి జాగ్రత్త ఏం చెప్తానంటే, ఏమైనా క్రాసింగ్ కాడ మాత్రం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు తిరుమలలో ఏదో పూనకం వచ్చినట్టు తోలుతారు బండ్లు. ఒకవాడు ఎట తోలుతాడంటే నేను తొక్కించుకొని పోయేటట్టు తోలుతాడు, వాడు మాత్రం ఆగడు, నువ్వే ఆగాల. అదొకటి. నేను క్రాస్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా చూసుకొని బండి పోతే పోయింది, వాడు వెళ్ళిపోయిన తర్వాత అన్నా పోండి, ఇందులో గ్యాప్ ఉంది కదా అని అంత రిస్క్ వద్దు గైస్. ఇక్కడ ఒక 90% మొత్తం తిరుపతిలో తోలుతుంటారు, కింద తోలేదు ఒక మాదిరి తోలుతారు బాగానే, కానీ పైకి వచ్చినాక ఎందుకు ఇంత తోలుతారో అర్థమే కాదు. స్టైల్, ఫన్. ఫన్ అంత అసలు అది ఎందుకు అటు తోలుతారు? స్పీడ్ ఏమొస్తుంది ఏమొస్తుంది పడితే డబ్బలు. ఏమంటే నా లైఫ్లో 2 ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేను. ఏదో ఒకటి బస్సు, ఇంకోటి జీపు. వాళ్ళు ఎంత స్పీడ్ కింద దించారంటే ఒక అరగంట లోపలే అనుకుంటా, లేదా 30 minutes అయిండొచ్చు మ్యాక్స్. అంత స్పీడ్గా వచ్చినాం కిందకి, మా ఎక్స్పీరియన్స్ గుండెలు చేతిలో పెట్టుకొని వచ్చినాం. ఇప్పుడు నేను చెప్పేది కానీ మా మమ్మీ కానీ చూసిందండి వీడియో, నాకు ర్యాంపే బయట కూడా పంపిదు. అది ఏం జరిగిందంటే సేమ్ అది అలిపి రోడ్లో మేము తిరుగుతూ ఉంటాం, మామూలుగా రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాము బండ్లు వేసుకొని. ఒక బస్ స్టాప్ కాడ బస్సు ఒకటి ఆగింది, దానికి ఆపోజిట్ అంటే ఇక్కడ ముందర బస్సు ఇక్కడ ఆగిందంటే దానికి వెనకాల ఇంకో బస్సు ఆగింది, మధ్యలో గ్యాప్ ఉంది, దూరం వెళ్ళొచ్చు. మేము ఎక్సెల్లో పోతున్నాం, ముగ్గురు పోతున్నాం. ఎక్సలెంట్ ఊరికే ఉండాలి. మేము ముగ్గురు పోతున్నాం, సర్లే బండ్లు ఆగిపోయినాయి కదా వెళ్ళిపోదామని దూరం అంతే. ముందర బస్సు కదిలింది, మా పక్కన బస్సు కదిలింది. అది ఎట్టంటే దెబ్బకి నలిగిపోయింటాం. ఇటు ఉండే దాంట్లో ఇటు దూరేటప్పుడు ముందర బస్సు కదులుతుంది, ఇది కదులుతుంది, ఇటు ఇంకొంచెం వచ్చినా అంటే అయిపోయి బళ్ళు అసలు ఇప్పుడు మర్చిపోలే. ఆ రోడ్లో బస్సు చూస్తే అదే గుర్తొస్తుంది ఫస్ట్. అట్లా జరుగుతాయి గైస్, బట్ సేఫ్టీ మ్యాటర్స్. చలో మమ్మ, మనం అయితే మోకాల్ పర్వతం కూడా ఎక్కేసాం. కింద నుండి కరెక్ట్గా ఈ చెట్టు నుండి ఈ స్టెప్ వరకు అయితే ఎక్కాం. ఇంకా ఉందంటున్నారు, నాకు ఇప్పుడు తెలిసింది. ఏం చేయలేం, సరే అయిపోయింది. ఇంకా మా వాళ్ళు కాల్ చూడండి ఏడదాకా నాకు అవ్వదు అంతే, అంత కుంకుమ ఇంకంతే వచ్చేసినాము. ఇంకా వెళ్ళాలి. ఇప్పటికే టైం వచ్చేసి 5-6 అవ్వబోతుంది. ఓకే గైస్, మనం ఇంకా ఎండ్కి అక్కడ కలుద్దాము, అంటే ఎక్కడ కలుద్దామో తెలియదు, బట్ మిడిల్లో కలుద్దాం. గైస్ గెస్ వాట్, స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్లీ డన్. ఇంకా దండం పెట్టుకొని 3550 స్టెప్స్ ఎక్కితే లాస్ట్కి తిరుమల జర్నీ. మనం ఇంకా లోపల కూడా వచ్చేస్తాం. ఇంకటి మన తమ్ముళ్ళు కూడా వెళ్ళారు. ఇంకా వాళ్ళు వచ్చేసి వెళ్ళి గుండ్లు కొట్టేసి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు ఇంకా డైరెక్ట్ దర్శనం వెళ్ళిపోతారు తినేసి. సో ఇంకా మనం వచ్చేసినాము. ఇంకా మా వాళ్ళ కోసం వెయిటింగ్. నేను నియర్ బై సిఆర్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నా. యూ కెన్ సీ ద తిరుమల హియర్.
లైక్ మ్యాథ్స్ వచ్చారు, నాకు దర్శనంకి వెళ్ళాలని ఉంది గైస్. ఏమో తెల్ల మంచిగా దర్శనంకి వెళ్ళి మళ్ళా స్వామిని కలిసి ఉండు మా వాళ్ళని అడుగుతా అవుతుందో లేదో అనేసి. ఒకవేళ అయ్యిందంటే మేలే, అవ్వకపోతే అప్పుడు ఆలోచించాలి. అది నాకు లైక్ నేను లోకల్ ఉంటాను, ప్లస్ అన్నీ తెలుసు కాబట్టి నాకేం ప్రాబ్లం లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడికి వరకు ఎత్తపోతూ ఉంటాను. సో అది అన్నమాట విషయం. నేను సిఆర్ ఆఫీసర్ ఉన్నాను అండ్ మా వాళ్ళు వస్తారంట. ఇదిగో మా వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇదిగో మా బుల్లెట్. చెప్పాలండి వరాల స్వామి కూడా చూడ. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పరా. సో వీళ్ళు బండిలో వచ్చి నన్ను నడిపించినారు, అలా ఏం కాదు, నేనే వాళ్ళ బండిలో వేసి నడుచుకొని వచ్చాను. ఇవి ప్లాన్ ఏంది, గుండె ఎక్కడ? ఓకే గైస్, జస్ట్ గుండు గుండు గుండు, ఇట్స్ ఓకే గైస్. ఎస్ గుండె ఇది. గుండె ఎత్తేస్తే ఎడిటింగ్లో గుండు బ్లర్ చేస్తే డబ్బులు ఎవరికి ఊరికే రావు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇటు బాలే, ఇట్టే బాగుంది. జాలో ఏం లేదు, బొగలు బొగలు గైస్, బొగలు నాకు. మేబీ 3 years తర్వాత కొడుతున్నా గైస్, ఐ మీన్ 3 years తర్వాత కొట్టాను అంతే. ఓకే మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళగలుగుతాం. చెప్పా హాయ్ హాయ్ చెప్పా, బాయ్ మళ్ళీ చెప్పు బాయ్. లైక్ చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు నీ స్టైల్లో. బొట్టు పెట్టుకోండి. తిరుమలకి వచ్చిన వాళ్ళు నా దగ్గర బొట్టు పెట్టుకోండి అని చెప్పు. తిరుమలకి ఎవరైనా వస్తే నా దగ్గర బొట్టు పెట్టు. ఎవరైనా వచ్చి అక్కడ బొట్లు పెట్టుకోండి. ఓకే సరే బాయ్ చెప్పు. స్పీడ్ పోయి పొట్టు. తిన్నావా? తిన్నావా? తింటావా? సరే అయితే బాయ్. సరే బాయ్. బాయ్. Hey. గైస్ ఫ్రీ దర్శనం ఏంది గైస్, ఇంతమంది ఏంట్రా, ఏం జరుగుతుందిరా? కోనేరులోకి ఎంట్రీ లేదు. నేను ఎప్పుడు వచ్చినా కోనేరు లోపలికి పంపిరు ఎవరిని. ఏం చేస్తాం అదే బాధ. కానీ కోనేరులో ఒక మంచి మంచి మెమరీస్ ఉన్నాయి. నేను 10th ఫస్ట్ టైం తిరుమలకి వచ్చినప్పుడు, లైక్ ఫస్ట్ టైం అంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్తో ఫస్ట్ టైం వచ్చినప్పుడు, లైక్ అది మాకు మంచి మెమరీస్. కోనేరులో మునిగేసి నాకు స్విమ్మింగ్ రాకపోయినా నేను ఇక్కడే నేర్చుకున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నా, నాకు స్విమ్మింగ్ రాదు. నేను తిరుమలకి వచ్చే స్విమ్మింగ్ నేర్చుకున్నాను. మనమైతే దేవుడు ఇక్కడికైతే వచ్చేసాము. అరే లెట్స్ గో గైస్. ఇంకా లైక్ మనం దండం పెట్టుకునేసినాం. అండ్ ఇంకోటి ఏమంటే నా కెమెరా మళ్ళీ తీసుకునే అంటారు. అక్కడ ఏమైందంటే వీడియోస్ తీయకూడదని చెప్పారు. నేను వీడియోస్ కాదు ఫొటోస్ ఇస్తున్నాను. నాకు తెలుసు ఆల్రెడీ ఇక్కడ చాలా జరుగుతున్నాయి అనేసి నేను లైక్ వీడియోస్ అలా ఏం తీయలేదు, రీల్స్ లాగా ఏం తీయలేదు. జస్ట్ తిరుమల గురించి చెప్తూ వీడియోస్ మామూలు చేస్తున్నాను అంతే అని చెప్పిన. సరేలే అని చెప్పేసినారు. ఇంకా లైక్ కొన్ని రోజుల వరకు మన సెటప్ ఇదే, మాస్క్ అండ్ హ్యాట్ అంతే. నాకు తెలిసి ఐ థింక్ ఇప్పుడు బాగున్నా, అక్కడ అవేం లేకుండా ఐ థింక్ లుకింగ్ గుడ్. ఓకే ఇంకా వెళ్తున్నాం. బాయ్ చెప్పరా. బాయ్ బాయ్ బాయ్. ఓకే గైస్, సో హోప్ యూ లవ్ దిస్ బ్లాగ్ అండ్ డూ లైక్ అండ్ సబ్. అండ్ ఈ బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ we'll meet in next challenging video. Okay, see you soon, bye bye.